రంపచోడవరం నియోజకవర్గం కూనవరం పంచాయతీ నిధులు స్వాహా. మాల మహానాడు దళిత సంఘాల నాయకులు కూనవరం మండలంలోని కూనవరం పంచాయతీ టేకులబోరు గ్రామం ఎస్సీ కాలనీ మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సీత వీళ్ళిద్దరి పేరు మీద లక్షల రూపాయలు డ్రా చేసినట్టు ఇక్కడ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. వీటికి సంబంధించి వర్కులు చేశారా లేదా ఏంటనేది ఖచ్చితంగా నిరూపించాల్సింది పోయి మేము స్వచ్ఛమైన వాళ్ళం, పనులు చేశాం, ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేశాం, అభివృద్ధి అసలు అంతా ఇంత కాదు అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇక్కడ జరిగినది ఏంటి అంటే వరదల పేరుతోని రిమైనింగ్ విషయాలతోని చాలా స్పష్టంగా అవినీతి జరిగిందనే విషయాలు క్లారిటీగా ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, ప్రమోషన్ సర్పంచ్ గారు అంటారు ఆయన్ని. ఎట్లా అంటే వార్డు నెంబర్లు ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ గారు సర్పంచ్ హోదాకి ఎన్నికవడానికి గల కారణం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు మేడం గారు ఎక్స్పైర్ అవటం వలన ఆయనకి ఉప సర్పంచ్ నుండి సర్పంచ్ కి ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ఏదైతే అతను సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ అవటానికి గల కారణం ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ కాపీ ఉండాలి. ఆ ఆర్డర్ కాపీ 6 months ఒకసారి అది ఎలిమినేట్ అయిపోతుంది. ఏ విధంగానంటే ఖచ్చితంగా ఒక సర్పంచ్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో ఆ సర్పంచ్ హోదాలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా కలెక్టర్ గారు ఉప సర్పంచ్ ఎన్నిక అవ్వడానికి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ 6 months ఒకసారి ఎలిమినేట్ అవుతుంది. తర్వాత ఎలిమినేట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్థానిక పాలక వర్గం కూర్చొని మళ్ళీ వార్డు నెంబర్లు అందరూ కూర్చొని అదంతా చర్చించుకొని మళ్ళీ ఇతనే మాకు ఉప సర్పంచ్ అని కంటిన్యూషన్ చేస్తూ సర్పంచ్ గా కంటిన్యూషన్ చేస్తూ ఆర్డర్ కాపీస్ కొన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ కాపీస్ ఆయన ఏమి బయట పెట్టట్లేదు. అదేవిధంగా నేను సర్పంచ్ గా ఎన్నికయ్యాను, నాకు అధికారులే నాకు అవకాశం ఇచ్చారు అని చెప్తాడు. వాస్తవానికి ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి ఈయన 6 నెలలకు ఒకసారి ఎలిమినేట్ అయింది నా పంచాయతీలో, మీరు సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టరు అని ఈయన ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఈయనకు పదవి వ్యామోహం ఉంది, పదవి కావాలి కాబట్టి ఈయన పదవి చేసుకుంటా వచ్చాడు. ఆ చేసుకున్న సందర్భంలో కొన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం చేశాడు. అదేవిధంగా ఈ దుర్వినియోగానికి సంబంధించిన విషయం ఏంటంటే స్థానికంగా ఏదైతే వర్కులు జరిగినాయో వర్కులకు సంబంధించిన విషయంలో చాలా స్పష్టంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ సంబంధించి అతనికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఆయన కాంట్రాక్టరా కాదా, అర్హుడు లైసెన్స్ ఉంటేనే అతనికి వర్కులు అప్పచెప్పాలి. అలాంటిది పోయి ఒక అమాయకుల్ని తీసుకొచ్చి ఎడ్లపల్లి రమేష్ అనే అతను ఒక అమాయకుడు చిన్నపాటి ఓట్ల పెట్టుకుని ఏదో నడుపుకుంటాడు. వాళ్ళ అమ్మగారు ఆమె కూడా చిన్నపాటి ఏదో గవర్నమెంట్ ఆఫీసులలో స్వీపర్ గా పనిచేస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద అమాయకులు ఎస్సీల పేరు మీద చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు డ్రా చేశారు. చివరాఖరికి వాళ్ళని ఏంటమ్మా పరిస్థితి అని అడిగితే నేను అవినీతి రూపాయి తీసుకోలేదు, నాకేం తెలియదు, వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అవినీతి అనేది 100% జరిగింది. ఈ అవినీతి మీద ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవినీతికి సంబంధించి ఆధారాలు కొన్ని మా దగ్గర ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు అంటే శానిటేషన్ వర్క్ కు సంబంధించి 2022లో ఏదైతే వరదలు వచ్చినప్పుడు వచ్చినటువంటి బ్లీచింగ్ గానీ ఇంకో వైట్ సున్నం పౌడర్ గానీ ఆ పౌడర్ 2022లో వచ్చిన బ్యాగులు దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. 2022 బ్యాగులు ఈ రోజుకి కూడా అయ్యే బ్యాగులు కంటిన్యూషన్ వర్క్ చేస్తూ వాటికి బిల్లులు పెట్టుకునే లక్షల రూపాయలు బిల్లులు చేస్తున్నారు, బిల్లులు డ్రా చేస్తున్నారు. వీటికి సంబంధించి మేము చాలా క్లియర్ గా అన్ని విషయాలతో స్పష్టమైన ఆధారాలతో ఉన్నాం. అదేవిధంగా చాలా మంది ఇక్కడ పంచాయతీల్లో ఉండే ఏరియాల్లో ఆ పనులు చేసినావు ఈ పనులు చేసినావు అని చెప్పే పరిస్థితి సర్పంచ్ దగ్గర నుంచి ఉంది. కానీ చేశారో లేదో అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు. ఎక్కడో ఒక ప్లేస్ లో టేకులబోరు ప్రాంతంలో ఒక ప్లేస్ లో పైప్ లైన్ వేసి రాట, మరి అక్కడ స్థానిక ప్రజలను అడిగితే ఇక్కడ పైప్ లైన్ వేయలేదు, ఏమి వేయలేదని చెప్పారు. ఆ స్థానిక ప్రజల పేర్లు బయట పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే ఈ అధికార పార్టీ అంతా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చు, ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవిడెన్స్ అన్ని ఆధారాలు పక్కా మా దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు నాకు ఏమీ తెలియదు, నేను పాలలో నుంచి వచ్చినటువంటి వెన్నె లాంటి ఆ వెన్నె మీద బురద తల్లుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మీ మీద బురద తల్లటం కాదు సర్పంచ్ గారు, చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలతోని ఇట్లా ఉంది అని చెప్తున్నారు. ఓకే, మీరు చేస్తే దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా పాలక వర్గం కూర్చుకొని ఒక తీర్మానం చేస్తుంది పలాంటి వర్క్ కు సంబంధించి. ఆ తీర్మానాలు బయట పెట్టండి. అదేవిధంగా గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో ఖచ్చితంగా ఎంత నిధులు వచ్చినాయి, ఏం జరిగింది, ఏంటి విషయం అనేది స్పష్టంగా బయట పెట్టాలి. ఆ గ్రామ సభలో పెట్టి ఏది మీరు స్పష్టంగా బయట పెట్టింది లేదు. తీర్మానాలు చేసిన తీర్మానాలు బయట పెట్టింది లేదు. ఈ తీర్మానాలు ఈ విషయాన్ని అడుగుతా ఉంటే ఇప్పుడు మీరు ఏమైనా తీర్మానాలు రాసుకోవచ్చేమో కానీ గతంలో మాత్రం మీరు చేసిన వాటికి చాలా వరకు తీర్మానాలు ఏమనేది స్వచ్ఛమైన ఆరోపణ ఉంది. కాబట్టి వీటన్నిటిని మీరు అంగీకరించాల్సిందే. అదేవిధంగా మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అవినీతి చాలా మంది ప్రజలు కూడా మీరు అవినీతి చేశారే అంటున్నారు తప్ప చేయలేదని అంటున్నారు, చేయలేదు అని అనేవాళ్ళు లేరు. అట్ ద సేమ్ టైం మీరు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒకటి ఇచ్చారు, రాజకీయాలని.
ఇక్కడ స్థానికంగా రాజకీయాలు ఏం చేయట్లేదు. పంచాయతీలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో అవినీతిని బయట పెట్టమంటున్నారు తప్ప రాజకీయాలు చేయట్లేదు. జనసేన మీద బురద చల్లుతున్నారు, కూటమి మీద బురద చల్లుతున్నారు అనేది పెద్ద తప్పుడు ఆరోపణలు అవి. అలాంటి తప్పుడు ఆరోపణలు మీరు మానండి. అదే విధంగా చాలా స్పష్టమైన విషయం ఒక్కటే, ఏదైతే అవినీతి ఉందో అవినీతికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా దీని మీద కమిటీ వేయాల్సిందే. ఏసీ ఖచ్చితంగా కమిటీ ప్రకారం ఏదైతే ఎక్కడెక్కడ వర్కులు జరిగినాయో, ఎన్ని లక్షల వర్కులు జరిగినాయో 2022 గోదావరి అనంతరం నుండి మీకు ఉప సర్పంచ్ పదవి చేదక్కించిన కాడ నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వర్కులు జరిగినాయి, ఏమేమి జరిగినాయో మీకు అన్ని అవగాహన ఉండే జరిగినాయి. మీ సంతకాల ద్వారా బిల్లులైనవి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా అన్ని విషయాలు బయట పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప నేను ఏ తప్పు జరగలేదంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి మీ మీద వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకో మాట ఏంటంటే సర్పంచ్ గారు మీకు తెలియజేసే విషయం, అవినీతి జరగలేదు, అవినీతి ఏమి చేయలేదు, మేమంతా చాలా మంచి ఆర్భాటంగా అన్ని కార్యక్రమాలు చేశాం, ప్రజాసేవ చేశాం, ప్రజలకు పని చేశాం, ప్రజలకు మేము సేవలు అందించినాం తప్ప మాకేమీ తెలియదు అనే మాట మాత్రం